నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ తై బజార్ సిబ్బంది అక్రమ వసూళ్లు, వ్యాపారుల ఆవేదన. విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి, కలెక్టర్ గరిమా అగర్వాల్. భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న టీజీఎస్ సిపిసిఆర్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి. వేములవాడలో వైకుంఠధామం స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గంభీరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరికి తీవ్ర గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న తై బజార్ అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అడిగినంత రుసుము ఇవ్వకపోతే దురుసుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో సుమారు 2,000కు పైగా కుటుంబాలు చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఫుట్పాత్లపై పూజా సామాగ్రి దుకాణాలు, తోపుడు బండ్లు, రైతుల కూరగాయలు, పండ్ల దుకాణాల వంటి అనేక వీధి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో తై బజార్ టెండర్ నిర్వహించగా టెండర్ నిర్వాహకులకు చెందిన వ్యక్తులు మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ టెండర్ నిబంధనల ప్రకారం సోడా బండ్లు, కూల్ డ్రింక్స్ మరియు గంపతో ఇంటింటికి తిరిగి అమ్ముకునే వారికి ₹5 మాత్రమే నిర్ణయించగా ప్రస్తుతము ₹20 నుంచి ₹30 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. వీధి వ్యాపారులు పండ్ల దుకాణాలకు ₹10 బదులు ₹30 నుంచి ₹50 వరకు, తోపుడు బండ్లు మరియు వాహనాలకు ₹30 బదులు ₹50 నుంచి ₹100 వరకు, మిరప దుకాణాలకు ₹20 బదులు ₹200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రసీదు ఇవ్వాలని కోరితే ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే దుకాణాలు లేకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వ్యాపారులు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ సంపత్ రెడ్డి స్పందిస్తూ తై బజార్లో జరుగుతున్న వసూళ్లపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలు, చిరు వ్యాపారులు నిర్ణయించిన రుసుము కంటే అధికంగా ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని సూచించారు. మీరు టై బజార్ కడతారా? ఎంత? రోజుకి ₹20 కడతారా? చిట్టిస్తాడా? చిట్టియాడా? ₹5 అంటే వాళ్ళు ఇష్టం. ఒకసారి 100 ఇస్తారు, ఒకసారి ₹50. పెట్టెల కొద్ది తీసుకుంటారు రైతుల దగ్గర పెట్టెల కొద్ది తీసుకుంటారు. మేము రోజు డైలీ ఉంది సార్. ఈ సలవతి కరెక్ట్ లేదు, ఇలా సలవతి లేదే కరెక్ట్. అసలు ఆ సమాచారానికి కింద మొత్తం కావాలని అడిగితే ఏదో సముదాయిస్తున్నారు తప్ప అడ్జస్ట్మెంట్ తప్ప ఇది కరెక్ట్ రైతులకు న్యాయం జరుగుతలేదు. వాస్తవంగా ఎంత ప్లస్గా ఎంత వెడల్పు జాగ ఉంటే ఇంత ఇయ్యన్న గంపలక ఇంత కాకుండా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు గతంలో 20 years కింద నేను తిరుగులకు ఇచ్చేది. నాకు అప్పుడు ఆయన బీజేపీ ఆయన కమిషనర్ చైర్మన్ ఉండే, అక్కడ బోర్డు పెట్టించినాం. సంచికి గింత, ఎడ్ల బండికి గింత, గంపకి గింత. వాస్తవంగా ఇక్కడ కూడా మున్సిపాలిటీలు పట్టించుకొని మా రైతులు కూడా ఐక్యత లేదు. ప్రతి ఎంత చిట్టి అనేది చిట్టి ఇస్తలేదు, మళ్ళీ పైసలు ఇస్తున్నా చిట్టీలు ఇస్తుంది. ఇది ఏంటంటే ఒకసారి గిట్టిగా అయితే నేను రైతునే, నాకే నేను అంత తెచ్చింది 10 కిలో మునక్కాయలు కాదు, దానికి 10 ఇవ్వమంటాను. నేను అసలు ఇవ్వలేదు. కమిషనర్కు 1 year బ్యాక్ ఏంటంటే పుట్టుకుంటూ తిట్టింది తప్ప సమస్య పరిష్కారం అయితే లేదు. వాస్తవంగా ఇక్కడ ఒకటి ఏంటి అసలు అయితే ఏం లేదు, బోర్డు పెట్టియాలి ఇక్కడ. ఏది ట్యాక్స్ కడుతున్నప్పుడు ఒక్కసారి కొడిమేలట పాపం మక్క కంకులు అమ్మచ్చారు. ఆనాడు కమిషనర్ లేడు. మేము ఏంటంటే ఆమె చదువుకున్న అమ్మాయి నేను కంకులకు పోయినా ₹100 వసూలు చేస్తున్నారు. అసలు ఏ పద్ధతిగా ఏం కదా. వాస్తవంగా ఏంటంటే ఇది పద్ధతి ఉండాలి. చిట్టి ఇస్తున్నదేం లేదు. వాస్తవంగా రిసిప్ట్ ఇవ్వాలి. ఇంకొకటి మీరు ఎవరైనా పర్లేదు కానీ ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అక్కడ మార్కెట్ ఏది పేద అక్కడ బోర్డు పెట్టి గంపకి గింత, సంచికి గింత, ట్రాక్టర్కి గింత. అప్పుడు ఎడ్ల బండి ఉండే గతంలో, ఎడ్ల బండికి గింత అని అట్లా ఉండాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషనే సరిగ్గా లేదు ఇక్కడ.
మళ్ళీ ఇంకొకటి మిగిలిన వస్తువులకు రైతులకు ఇంతో అంతో అక్కడ కట్టిన మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ అవసరం. ఎందుకంటే ఓసారి మిగిలితే ఎట్లుంటాయి అవి రేపటి వరకు డ్యామేజ్ అవుతుంది. కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏది ఇక్కడ 2-3 మండలి చంద్రుడి నుంచి చేస్తారు, బోయినపల్లి నుంచి చేస్తారు, వేములవాడ చుట్టుపక్కల రైతులు ఎక్కడెక్కడి నుంచి వెళ్తారు. కాకుండా ఏంటంటే మిగిలిన సరుకులు ఉండే కొరకు కోల్డ్ స్టోరేజ్ అవసరం. చార్జ్ చేసినా పర్లేదు, ఎందుకంటే సరుకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది వ్యవసాయ మార్కెట్ తప్పిదమా, మున్సిపాలిటీ తప్పిదమా, ఎవరి ఇది రెస్పాన్సిబిలిటీ? మున్సిపాలిటీ పరిధి. ఇప్పుడు కరీంనగర్ ఏమో మహాత్మా గాంధీ మార్కెట్ అది ఉంది, అది మార్కెట్ కమిటీ పరిధి ఉంటుంది. అక్కడ కూడా కట్టేముంది 4% తీసుకోవాలి ట్యాక్స్, 10% వసూలు చేస్తారు. పట్టించుకున్న అది లేడు. మా రైతులు ఏంది అమ్ముకుంటూ పీకుడు రారు. అసలు వీళ్ళు మా ఐక్యత కూడా లేదు. 4% అసలు రూల్ అయితే ఏది గాంధీ మార్కెట్ 10% తీసుకుంటారు. మళ్ళా సీతారామయ్య చిట్టి లేవు, షాపు పేరు ఉండదు, ఆసామి పేరు ఉండదు, ఏది ఉండదు. అది నిజంగా రైతు అంటే గట్ల మునిగింది. పట్టించుకుంటే నాదులు లేదు. ఇదంతా ఎందుకు వడ్ల పరిస్థితి నెలల కావాలి చదువుతుర్రు, వానల ఎండల కథ అవన్నీ. అందుకొరకు ఇక్కడ చిన్న ఇంతో అంత కోల్డ్ స్టోరేజ్ అవసరం. మీకు ట్యాక్స్ వసూలు చేసే పైసలు ఏం చేస్తున్నారు? ఇంతో అంత ప్రజల సౌకర్యం చేయాలి కదా. మున్సిపాలిటీ వాళ్ళు చిట్టి తీసుకుంటారా? మున్సిపాలిటీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు తీసుకుంటారు. ఆడు ఉన్నారు 40 కొద్దికి. ఎంత? కొద్దికి 40 రూపాయలు తీసుకుంటారు. 40 రూపాయలా? రోజుకు 40 రూపాయలు. అది వెనుక వాళ్ళది మాదే. అవి 2 కలిపి 40, ఒక్కదానికి 40? 2 కలిపి 40. అది మీదే, ఇది మీదే. పట్టణ పరిధిలో మార్కెట్ యందు కూరగాయల చిరు వ్యాపారులు కానీ మరియు వీధి వ్యాపారులు కానీ చిరు వీధి వ్యాపారులు కానీ తెలియజేయనిది ఏమనగా, తై బజార్కు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ ఏ రేట్ అయితే నిర్ణయించిందో ఆ రేటు ప్రకారమే మీరు చెల్లించవలసిందిగా వీధి విక్రయ వ్యాపారులందరికీ తెలియపరచడం జరుగుతుంది. అలాగే మాకు కొన్ని కాంప్లైంట్స్ కానీ వివిధ పత్రికలలో కూడా మాకు ఆయన డీవియేషన్ చేస్తున్నట్టు తెలియవలసడం జరుగుతుంది. అతనిపైన అది నిజమని విచారణ చేసిన తర్వాత నిజమని తెలిస్తే తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. దయచేసి పట్టణ ప్రజలకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మున్సిపల్ కౌన్సిల్ ఏ విధమైన ధరల పట్టిక నిర్ణయించిందో ఆ ధరల పట్టిక ప్రకారం మాత్రమే మీరు చెల్లించండి. ఎలాంటి ₹1 కూడా అదనంగా చెల్లించిన అవసరం లేదు. ఆ తై బజార్కు సంబంధించిన గుత్తదారి పైన విచారణ చేసిన తదుపరి నిజమని తెలితే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సేమ్ టైం రైతులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీధి విక్రయ వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు కానీ తై బజార్కు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు ఎలాంటి ఈ డీవియేషన్ అనేది డబ్బుల పరంగా కలెక్షన్ చేస్తున్న దానిలో డీవియేషన్ అయితే మా మున్సిపల్ కార్యాలయం అందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలతి మేడం ఉంటుంది. ఆ మేడంను కలిసి మీరు సంప్రదించింది అయితే తక్షణమే దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటామో ఆ విధమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన, విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచిన ఆటల పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. లైబ్రరీలో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వార్తాపత్రికలు చదవాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండి లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా వచ్చే వారం యూత్ అండ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వాక్థాన్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కొనసాగుతున్న కంప్యూటర్ శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శుక్రవారం తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు త్వరితగతిన తరలించాలని, మిల్లుల్లో అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు, మిల్లుల యజమానులకు ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. అలాగే హమాలీల సంఖ్య పెంచి వాహనాల్లోని బస్తాలను వేగంగా అన్లోడ్ చేయాలని తెలిపారు. తనిఖీలో ఇల్లంతకుంట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్లు సురేషు, షరీవుద్దీన్, సుజాత తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్
ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మర్రిపల్లి చందన, వందనా గౌడ్, బండి అపర్ణ, వచన్ కుమార్ రెడ్డి, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న చైర్పర్సన్ మరియు సభ్యులకు ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ డీఈఓ భాస్కర్ శర్మ వారికి లడ్డూ ప్రసాదం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, వి వెంకటప్రసాద్, ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని ఎల్లమ్మ దేవస్థానం ప్రాంతంలో ఉన్న వైకుంఠధామంకు 80 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనుల స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు శుక్రవారం పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులతో కలిసి స్థల లభ్యతను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 4వ వార్డులో చేపట్టనున్న వైకుంఠధామం రక్షణ గోడ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ఇన్ఛార్జ్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందుతుందని తెలిపారు. అనంతరం గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ భగీరథపై ఫోక్సో కేసు నమోదైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు లోనే పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి బండి సంజయ్ చట్టాన్ని గౌరవించి తన కుమారుణ్ణి పోలీసులకు అప్పగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవ్వాజీ విమల, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ, గురజాల శ్రీధర్, అన్నదాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్, సిరిమల సత్యం, ఆడెపు రజిత, బెజిగం సురేషు, సర్గం శేఖర్, కందుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఏ రకంగా కూడా ఆయన పైన చర్యలు తీసుకోకపోవడము దుర్భాగ్యము. ఒక పక్కనేమో కేంద్రంలో బీజేపీ ఉంటే, రాష్ట్రంలో ఆయన కొడుకుతో ఈరోజు ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మొత్తం ఇబ్బంది గురి చేసి, లైంగిక వేగులకి గురి చేసి తప్ప ఈరోజు ఈ మహిళలకు రక్షణ లేకుండా ఈరోజు చేసుకున్నాడు. కానీ ఇతను తెలియజేస్తూ వెంటనే ఈరోజు బండి భగీరథను అరెస్ట్ చేసి పోక్సో కేసులో నమోదు చేసి వెంటనే జైలుకు పంపలే పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి
సంజయ్ తనయుడైన బండి భైరత్ పైన 8వ తారీఖు నాడు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఇంతవరకు కూడా ప్రోత్సాహ చట్టం అమలైంది, కానీ దాన్ని మాత్రము బండి భైరత్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయిపై తప్పుడు కేసు పెట్టి మళ్ళీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ భైరత్ని వెంటనే శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మైనర్ బాలికపై అత్యాచారం అట్లా ప్రేమతోటి మోసం చేసినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి బండి సంజయ్ గారు మొన్న బహిరంగ సభలో ఈరోజు బండి భగీరథపై ఏ ఒక్కరు కూడా మహిళా సంఘాల బీజేపీ మహిళా నాయకురాలు కూడా ఎన్నడూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఏమన్నా జై శ్రీరామ్ హిందూ అనుకుంటూ మరి ప్రజలను మోసం పని మానుకోవాలని ఇప్పటికైనా బండి సంజయ్ గారు నిజాయితీ ఉంటే వెంటనే తన కొడుకు నిజంగానే ఆయన నిజాయితీ నిరూపించలేదు, వెంటనే ఆ పోలీస్ స్టేషన్ లొంగిపోయే విధంగా తీసుకుపోవాలని ఆ పోలీస్ స్టేషన్ అప్పచెప్పాలని ఈ సందర్భంగా సీఎం డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన బస్సు ఓ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే వెనుక నుంచి వస్తున్న ఓ బైక్ అదుపు తప్పి వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇదే రహదారిపై గజసింగవరం వద్ద బుధవారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 2 రోజుల వ్యవధిలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. వేములవాడ పట్టణంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ పట్టణ శాఖ నాయకులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ధాన్యం ఆరబోసుకుంటూ కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ రైతును రాజు చేస్తామని ప్రభుత్వం మాటల్లో చెబుతున్నప్పటికీ రైతుల అసలు సమస్యలను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. గత 15 రోజులుగా రైతులు ఐకేపీ కేంద్రాల వద్ద ఒడ్లు ఆరబోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు. నాయకులు రేగుల శ్రీకాంత్, రేగుల మల్లికార్జున్, కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 234 ఐకేపీ సెంటర్లు ప్రారంభించామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అక్కడ సరైన కొనుగోలు ప్రక్రియ జరగటం లేదని విమర్శించారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికే కేంద్రాలను ప్రారంభించినట్టుగా పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వంగల శ్రీనివాస్తో పాటు గుడిసె మనోజు, పిన్నింటి హనుమన్లు, ఆకుల దాము, అన్నం నరసయ్య, రేణికుంట అశోకు, వాసం మల్లేశము, బుర్రా మనీష్ తదితరులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు వెంటనే మ్యాచ్ వచ్చి 4వ తారీఖు నాడు వచ్చినాయి. ఇప్పటి వరకు అప్పుడు ఆ టైంలో 4వ తారీఖు నాడు 10 మ్యాచ్లు వచ్చినాయి. దీనికి ఎట్లా అంటే 17 మ్యాచ్ల కంటే తక్కువ ఉంటే అది కాంట పెట్టడానికి కుప్ప నూకి కాంట పెట్టగలుగుతారు. అట్లాంటిది 17 మ్యాచ్లు వచ్చిన తర్వాత 2 నుంచి 3 రోజులలో కాంట పెట్టిరనుకో అప్పుడు రైతుకు నష్టం ఉండదు. ఇప్పుడు నాది 10 మ్యాచ్లు వచ్చింది, ఈ నష్టం అనేది ఎవరు భరిస్తారు? ఇప్పుడు అది 10 నుంచి 15 రోజులు అవుతుంది. అంటే 3వ తారీఖు నాడు వస్తే 4వ తారీఖు నాడు పేరు రాసిరు, 4 అన్నక్కడ ఇప్పుడు 15వ తారీఖు ఈ రోజు, 12 రోజులు అవుతుంది. ప్రతి ఒక్క నాయే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇదే పరిస్థితి. రైతు అనేది నష్టపోయేది ఇందుకోసమే. బాధ పెట్టిన ప్రభుత్వం ఏది కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. మరి మేము గత 15 రోజుల నుంచి కూడా గమనిస్తూనే ఉన్నాం. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఐకేపీ సెంటర్ల ఓపెనింగ్ అని చెప్పి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఇక్కడ ఒక ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసినాం, అక్కడ ఒక ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసినాం, రైసు మిల్లులు సందర్శించినాం, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతిదీ ప్రెస్కి ఇవ్వడం తప్ప ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఈ రైతుల మీద లేకుండా పోయింది. ఏదైతే ప్రెస్కి ఇచ్చేంత ఉందో ఈ రైతుల మీద వాళ్ళ దృష్టి లేకుండా అయిపోయిందని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. లేదు, రైతుల ఖాతాలో డబ్బులు రావడం లేదు. ఇక్కడికి వస్తుంటే దాదాపు 5-6 లారీలకు ఇప్పటికే బండి సంచుల్లో లోడ్ చేసి పెట్టిర్రు. ఇంకొక 500-600 లారీలకు ఇక్కడ వడ్లున్నాయి. మరి ఇక్కడ సమకూర్చిన మీ సదుపాయాలు ఏందో ఒకసారి రేపు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయాలి. మీరు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రతిదీ కూడా మీరు దయచేసి
ఫోటోలకో లేకపోతే నేను చేస్తున్నామన్నట్టే కాకుండా నిజమైన దృష్టి సారించి మీరు ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు చేస్తే రేపు మిమ్మల్ని మళ్లీ ఆదరిస్తారు. లేదంటే రానున్న కాలంలో మీకు ఈ ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తూ 2-3 రోజులు 4-5 రోజుల్లో ఇక్కడ మీరు వెంటనే చర్యలు తీసుకొని లారీలు ఏర్పాటు చేసి హమాలను ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐకేపీ సెంటర్ మేము ప్రదర్శన జరిగింది. ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి మంత్రులు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వేములవాడ పట్టణంలో ఈరోజు బాలార్ ప్రాంతంలో మేము సందర్శించినట్లయితే వందలాది కుప్పలు కూడా మరి రైతులు ఈరోజు అట్లే ఉన్నాయి. ప్రభుత్వం ఒకవేళ ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున బాధిత పక్షాల తెలియజేస్తూ వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కోరుతా ఉన్నాం. ఈరోజు మన వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన వేములవాడ సమీపన బాలనగరి ఐకేపీ సెంటర్కి మేము సందర్శించడం జరిగింది. మొత్తం మన జిల్లా వ్యాప్తంగా మన జిల్లా యంత్రాంగం మరియు మన అధికార ప్రభుత్వం 234 కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మొత్తం ఈ ఐకేపీ సెంటర్లు ఏదైతే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి. కానీ ఇక్కడ మాత్రం చూస్తే ప్రతి ఐకేపీ సెంటర్ దగ్గర కుప్పలుగా ధాన్యం ఫుల్ 100 కుప్పలుగా మొత్తం ధాన్యాన్ని కూడా గన్ని బ్యాగులో నింపి కూడా అలానే ఉన్నాయి. ఈరోజు వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఐకేపీ బాలనగర్ సెంటర్ వద్దకు వచ్చి చూడగానే 6 గాలం కష్టపడి రైతులందరూ వరి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రతి వరి ధాన్యాన్ని కిలోతో సహా కొంటున్నామని చెప్తున్నారు లెక్కలు. కానీ మీరు చెప్పేది ఒక విధంగా ఉంది, ఇక్కడ చూసేది వేరే విధంగా ఉన్నది. ప్రతి రైతు ఇప్పుడున్న వాతావరణ దృష్ట్యా ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. దయచేసి దీనిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని తొందరగా జోకిపిచ్చి వారికి రైస్ మిల్లుకి తరలించి వారికి డబ్బులు వచ్చేలా చేయగలరని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఒక 3-4 రోజులు చూస్తాము, లేదంటే బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీనికి నిరసన చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.